అమ్మాయి మార్కెట్లో చేపలు అమ్ముతూ ఉంటుంది. అలాగే ఈమె కటింగ్ స్కిల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఈమె స్కిల్స్ చూసి అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అయితే ఒకరోజు ఒక కోటీశ్వరుడు ఇంట్లో నుండి తప్పించుకుని ఇక్కడికి వస్తాడు. ఇతడికి నచ్చకుండా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తున్నారని ఆ పెళ్లి నుండి తప్పించుకుని ఈ కోటీశ్వరుడు పారిపోయి ఇక్కడికి వస్తాడు. అలాగే ఇతడు ఈ అమ్మాయి షాప్ కింద దాక్కుంటాడు. అయితే ఈ అమ్మాయి ఇక్కడ ఎందుకు దాక్కున్నావు అని అడుగుతుంది. దీంతో ఈ కుర్రాడు చేపలు కొనడానికి వచ్చానని అబద్ధం చెప్పి ఈమెకు 10,000 ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇంతలో అక్కడికి ఈ కుర్రాన్ని వెతుక్కుంటూ వీళ్ళ బాడీగార్డులు వస్తారు. అలాగే వీళ్ళు ఈ అమ్మాయిని ఈ కుర్రాడి గురించి అడుగుతారు. అప్పుడు ఈమె ఈ కుర్రాన్ని చూడగా ఇతడు చెప్పొద్దని సైగ చేస్తాడు. దీంతో ఈ అమ్మాయి నేనెవరిని చూడలేదని చెప్తుంది. ఇంతలో ఈ బాడీగార్డులు నిజం చెప్పమని ఈ అమ్మాయి మీదకు దురుసుగా వస్తూ ఉంటారు. అప్పుడు ఈమె కత్తి చూపించి దగ్గరికి వస్తే పొడి చేస్తానని బెదిరిస్తుంది. దీంతో బాడీగార్డ్ కి కోపం వచ్చి ఈ అమ్మాయి షాప్ దగ్గర ఉన్న చేపల బకెట్ ను తన్ని వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ అమ్మాయి కింద పడిన చేపలను ఎత్తుతూ ఉంటుంది. ఇంతలో ఈ కుర్రాడు బయటికి వచ్చి చూసుకోకుండా కింద ఉన్న చేపపై కాలు వేసి జారిపోతూ ఉండగా ఈ అమ్మాయి ఈ కుర్రాన్ని పట్టుకుంటుంది. దీంతో అనుకోకుండా వీరిద్దరూ కిస్ చేసుకుంటారు. అప్పుడు ఈ అమ్మాయి చూసుకోకుండా కాపాడబోయే కిస్ చేశాను, నాతో ఏమీ లవ్లో పడకు అని చెప్తుంది. కానీ ఈ కుర్రాడు ఈమెను పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈమె నీకు చేపలు పంపాలి కదా నీ అడ్రస్ చెప్పు అని అంటుంది. కానీ ఈ కుర్రాడు నాకేమీ చేపలు వద్దని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈమెకు అక్కడ కింద పడి ఉన్న ఈ కుర్రాడి ఐడి కార్డు దొరుకుతుంది. దీంతో ఈమె మరుసటి రోజు నేరుగా ఈ కుర్రాడి ఆఫీస్ కి వెళ్లి తనకి చేపలు ఇవ్వమని చెప్తుంది. అప్పుడు ఈ కుర్రాడు ఈ అమ్మాయిని గమనించి తన క్యాబిన్ కి రమ్మని పిలుస్తాడు. అలాగే ఈమెను డైరెక్ట్ గా మనం పెళ్లి చేసుకుందామని అడుగుతాడు. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియోని లైక్ చేయండి.